వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనం పేపర్ 4 మాస్టర్ సిరీస్ కోడ్ వచ్చేసి ఎస్. సో పేపర్ 4కి సంబంధించినటువంటి కీ చూసేందుకు ఈ వీడియోలో ప్రయత్నిద్దాం. సో ఇక టాపిక్లోకి వెళ్తే మ్యాక్సిమం పేపర్ 4 నుంచి చాలా వరకు రాంగ్ జరిగే అవకాశాలు ఉంటాయి కీలో. మరి చూద్దాం, మరి ఈసారి ఏ విధంగా వీళ్ళు తప్పులు జరగకుండా ఆస్కారం ఇచ్చారా, మళ్ళీ గతంలో జరిగిన విధంగానే ఈ పేపర్లో ఎక్కువ తప్పులు జరిగేందుకు ఆస్కారం ఇచ్చారా అన్నది చూద్దాం. సో మనకి మీ అందరికీ తెలుసు పేపర్ 4 కంప్లీట్గా టీఎస్ మూమెంటే. సో మనకి ఫస్ట్ క్వశ్చన్కి వచ్చి సరైన సమాధానం వచ్చేసి ఆప్షన్ 2 ఇవ్వడం జరిగింది. ఇది గోదావరి ఉపనదుల గురించి అడగడం జరిగింది. సో ఆప్షన్ 2 వచ్చేసి క్వశ్చన్ 2 వచ్చేసి రైట్ ఆప్షన్ కింద ఆప్షన్ 3 ఇవ్వడం జరిగింది. ఇది జాతరలకు సంబంధించిన క్వశ్చన్. క్వశ్చన్ 3కి సంబంధించి సరైన సమాధానం కింద ఆప్షన్ 4 ఇవ్వడం జరిగింది. ఇది నిజాం కాలంలో జరిగిన క్వశ్చన్. క్వశ్చన్ 4కి సంబంధించి సరైన సమాధానం కింద ఆప్షన్ 4 ఇవ్వడం జరిగింది. ఇది ఎన్ని శుభాలు నిజాం కాలంలో ఉండే అనే క్వశ్చన్. సో 5th క్వశ్చన్కి రైట్ ఆన్సర్గా ఆప్షన్ 1 ఇవ్వడం జరిగింది. 6th క్వశ్చన్కి సంబంధించి కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ 4 ఇవ్వడం జరిగింది. ఇది హైదరాబాద్ సివిల్ సర్వీస్ గురించి అడిగిన క్వశ్చన్. 7th క్వశ్చన్కి సంబంధించి రైట్ ఆప్షన్ 3 ఇవ్వడం జరిగింది. 8th క్వశ్చన్కి సంబంధించి రైట్ ఆన్సర్గా ఆప్షన్ 2 ఇవ్వడం జరిగింది. 9th క్వశ్చన్కి సంబంధించి స్టేట్ కాంగ్రెస్ సంబంధించిన క్వశ్చన్కి సంబంధించి రైట్ ఆప్షన్ కింద ఆప్షన్ 3 ఇవ్వడం జరిగింది. 10th క్వశ్చన్కి సంబంధించి రైట్ ఆప్షన్గా ఆప్షన్ 4 ఇవ్వడం జరిగింది. 11th క్వశ్చన్కి సంబంధించి రైట్ ఆప్షన్గా ఆప్షన్ 3 ఇవ్వడం జరిగింది. ఇది బురుగుల రామకృష్ణారావు ప్రభుత్వంలో మంత్రులు వారి యొక్క శాఖల గురించి వచ్చిన క్వశ్చన్. 12th క్వశ్చన్కి సంబంధించి రైట్ ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ 3 ఇవ్వడం జరిగింది. ఇది ముల్కీకి సంబంధించిన క్వశ్చన్. 13th క్వశ్చన్కి సంబంధించి రైట్ ఆప్షన్ కింద ఆప్షన్ 2 ఇవ్వడం జరిగింది. ఇది 52లో జరిగిన కాల్పుల ఘటనకు సంబంధించిన క్వశ్చన్. 14th క్వశ్చన్కి సంబంధించి రైట్ ఆప్షన్గా ఆప్షన్ 4 ఇవ్వడం జరిగింది. ఇది ఉస్మానియా యూనివర్సిటీలో వందే మాత్ర సంఘటన జరిగినప్పుడు క్వశ్చన్. 15th క్వశ్చన్కి సంబంధించి రైట్ ఆన్సర్గా ఆప్షన్ 2 ఇవ్వడం జరిగింది. 16th క్వశ్చన్కి సంబంధించి రైట్ ఆప్షన్గా ఆప్షన్ 3 ఇవ్వడం జరిగింది. ఇది పెద్ద చిన్న రాష్ట్రాల మీద క్వశ్చన్, అంబేద్కర్ గారిది. సో 17వ నెంబర్ క్వశ్చన్కి రైట్ ఆప్షన్ 2 ఇవ్వడం జరిగింది. ఇది రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్. అదేవిధంగా 18వ నెంబర్ క్వశ్చన్కి రైట్ ఆన్సర్గా ఆప్షన్ 1 ఇవ్వడం జరిగింది.
ఇది టీచర్స్ యూనియన్ నాయకుడు ఎవరని. 19వ క్వశ్చన్కి సరైన సమాధానం కింద ఆప్షన్ 2 ఇవ్వడం జరిగింది. 20వ క్వశ్చన్కి సంబంధించి కరెక్ట్ ఆప్షన్గా ఆప్షన్ 4 ఇవ్వడం జరిగింది. ఇది ఉర్దూ భాషకు సంబంధించిన క్వశ్చన్. 21వ క్వశ్చన్కి సంబంధించి రైట్ ఆప్షన్గా ఆప్షన్ 1 ఇవ్వడం జరిగింది. పెద్ద మనుషుల ఒప్పందం మీద క్వశ్చన్. 22వ క్వశ్చన్కి సంబంధించి రైట్ ఆప్షన్గా ఆప్షన్ 3 ఇవ్వడం జరిగింది. ఇది సీఎం వారి యొక్క నివేదికలకు మన పదవులకు సంబంధించిన క్వశ్చన్. అంటే వ్యక్తి పేర్లు వారి యొక్క పదవులు. 23వ క్వశ్చన్కి సంబంధించి సరైన సమాధానం ఆప్షన్ 3 ఇవ్వడం జరిగింది. ఇది తెలంగాణ రీజనల్ కమిటీ మీద క్వశ్చన్. 24వ క్వశ్చన్కి సంబంధించి సరైన సమాధానం కింద ఆప్షన్ 3 ఇవ్వడం జరిగింది. ఇది ఉస్మాన్ అలీ కాలంలో వ్యవసాయదారుల మీద క్వశ్చన్. 25వ క్వశ్చన్కి సంబంధించి కరెక్ట్ ఆన్సర్గా ఆప్షన్ 4 ఇవ్వడం అయితే జరిగింది. ఇది పెద్ద మనుషుల ఒప్పందం సంబంధించిన క్వశ్చన్. 26వ క్వశ్చన్కి సంబంధించి రైట్ ఆన్సర్గా ఆప్షన్ 3 ఇవ్వడం జరిగింది. ఇది తెలంగాణ క్యాబినెట్లో ప్రాంతీయ కమిటీ యొక్క అధికారుల మీద క్వశ్చన్ అడగడం జరిగింది. 27వ క్వశ్చన్కి సంబంధించి రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 ఇవ్వడం జరిగింది. 28వ క్వశ్చన్కి సంబంధించి రైట్ ఆన్సర్గా ఆప్షన్ 2 ఇవ్వడం జరిగింది. ఇది వ్యక్తి వారి యొక్క స్థాపించిన పార్టీ మీద అడగడం జరిగింది. 29వ క్వశ్చన్కి సంబంధించి రైట్ ఆన్సర్గా ఆప్షన్ 3 ఇవ్వడం జరిగింది. ఇది సికింద్రాబాద్లో పోలీస్ కాల్పులకు సంబంధించిన క్వశ్చన్. 30వ క్వశ్చన్కి సంబంధించి రైట్ ఆన్సర్గా ఆప్షన్ 2 ఇవ్వడం జరిగింది. 31వ క్వశ్చన్కి సంబంధించి రైట్ ఆప్షన్గా ఆప్షన్ 1 ఇవ్వడం జరిగింది. ఇది తెలంగాణ ఉద్యోగుల సమస్యల మీద ప్రాంతీయ కమిటీ యొక్క క్వశ్చన్. 32వ క్వశ్చన్కి సంబంధించి రైట్ ఆప్షన్గా ఆప్షన్ 1 ఇవ్వడం జరిగింది. ఇది పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ క్వశ్చన్. 33వ క్వశ్చన్కి సంబంధించి రైట్ ఆన్సర్గా ఆప్షన్ 3 ఇవ్వడం జరిగింది. ఇది తెలంగాణలోని మిగులు ఆదాయం మీద క్వశ్చన్. 34వ క్వశ్చన్కి సంబంధించి రైట్ ఆన్సర్గా ఆప్షన్ 4 ఇవ్వడం జరిగింది. ఇది తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్ యూనియన్ 68లో క్వశ్చన్. 35వ క్వశ్చన్కి సంబంధించి రైట్ ఆప్షన్ కింద ఆప్షన్ 2 ఇవ్వడం జరిగింది. ఇది వ్యక్తి పేరు మరియు వాళ్ళ యొక్క స్థాపించిన సంఘం సంబంధించిన క్వశ్చన్. 36వ క్వశ్చన్కి సంబంధించి రైట్ ఆన్సర్ ఆప్షన్ 1 ఇవ్వడం జరిగింది. ఇది పాలవంచలో విద్యార్థులు చేసినటువంటి నిరుద్యోగ లేదా విద్యార్థుల దీక్షకి సంబంధించిన క్వశ్చన్. 37వ క్వశ్చన్కి సంబంధించి సరైన సమాధానం ఆప్షన్ 3 ఇవ్వడం జరిగింది. ఇది 1969లో బోగస్ సర్టిఫికేట్ల మీద క్వశ్చన్. 38వ క్వశ్చన్కి సంబంధించి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 ఇవ్వడం జరిగింది. ఇది 69లో తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన క్వశ్చన్. 39వ క్వశ్చన్కి సంబంధించి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 3 ఇవ్వడం జరిగింది. ఇది కూడా 69లో దీక్షకు సంబంధించిన క్వశ్చన్. 40వ క్వశ్చన్కి సంబంధించి రైట్ ఆప్షన్ 3 ఇవ్వడం జరిగింది. ఇది 3వ పంచవర్ష ప్రణాళికల కాలంలో అసెంబ్లీలో మాట్లాడిన మహిళా ఎమ్మెల్యే ఎవరనే మీద రావడం జరిగింది క్వశ్చన్. 41వ క్వశ్చన్కి సంబంధించి రైట్ ఆప్షన్గా ఆప్షన్ 3 ఇవ్వడం జరిగింది. ఇది ముల్కీ నిబంధనల మీద 69వ క్వశ్చన్. 42వ క్వశ్చన్కి సరైన సమాధానం ఆప్షన్ 4 ఇవ్వడం జరిగింది. ఇది GO 36 మీద ఉన్న క్వశ్చన్. 43 క్వశ్చన్కి సంబంధించి రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 ఇవ్వడం జరిగింది. ఇది తెలంగాణ మిగులు నిధుల మీద వచ్చిన క్వశ్చన్. 44వ క్వశ్చన్కి సంబంధించి రైట్ ఆప్షన్ 1 ఇవ్వడం జరిగింది. ఇది డిమాండ్స్ డే తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన 69వ క్వశ్చన్. 45వ క్వశ్చన్కి సంబంధించి రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్
2 ఇవ్వడం జరిగింది. ఇది రాష్ట్రపతి ఉత్తర్వులు, పంచసూత్ర పథకాలు, 6 సూత్రాల పథకాల యొక్క కరెక్ట్ ఆర్డర్ని మీద వచ్చిన క్వశ్చన్. 46వ క్వశ్చన్కి సంబంధించి సరైన సమాధానం ఆప్షన్ 3 ఇవ్వడం జరిగింది. ఇది 1975లో రాష్ట్రపతి ఉత్తర్వులకు మీద క్వశ్చన్. 47వ క్వశ్చన్కి సంబంధించి సరైన సమాధానం ఆప్షన్ 3 ఇవ్వడం జరిగింది. ఇది 6 సూత్రాల పథకాలకు సంబంధించిన క్వశ్చన్. 48వ క్వశ్చన్కి సంబంధించి సరైన సమాధానం ఆప్షన్ 2 ఇవ్వడం జరిగింది. ఇది నీటిపారుదల మీద వచ్చిన క్వశ్చన్. 49వ క్వశ్చన్కి సంబంధించి సరైన సమాధానం ఆప్షన్ 1 ఇవ్వడం జరిగింది. ఇది 8 సూత్రాలకు సంబంధించిన క్వశ్చన్. 50వ క్వశ్చన్కి సంబంధించి సరైన సమాధానం ఆప్షన్ 4 ఇవ్వడం జరిగింది. జియో 610 మీద వచ్చిన క్వశ్చన్. 51వ క్వశ్చన్కి సంబంధించి సరైన సమాధానం ఆప్షన్ 2 ఇవ్వడం జరిగింది. ఇది 30 జీవో నెంబర్ 36 సవాల్ చేసిన వ్యక్తి ఎవరైనా క్వశ్చన్. 52వ క్వశ్చన్కి వచ్చి 69లో జియో 36 యొక్క ఆర్టికల్ సంబంధించిన క్వశ్చన్. మనకి రైట్ ఆన్సర్ వచ్చి ఆర్టికల్ 32. 53వ క్వశ్చన్కి సంబంధించి రైట్ ఆన్సర్ ఆప్షన్ 3. ఇది 72లో క్వశ్చన్. 54 క్వశ్చన్కి సంబంధించి రైట్ ఆప్షన్ వచ్చి ఆప్షన్ 3 ఇవ్వడం జరిగింది. ఇది 72లో పార్లమెంటు ముల్కీ బిల్లులకు సంబంధించిన క్వశ్చన్. 55 క్వశ్చన్కి సంబంధించి రైట్ ఆన్సర్ ఆప్షన్ 1 ఇవ్వడం జరిగింది. ఇది 6 సూత్రాల కమిటీకి సంబంధించిన క్వశ్చన్. 56వ క్వశ్చన్కి సంబంధించి రైట్ ఆన్సర్ ఆప్షన్ 3 ఇవ్వడం జరిగింది. ఇది జై ఆంధ్ర ఉద్యమానికి సంబంధించిన క్వశ్చన్. 57వ క్వశ్చన్కి సంబంధించి సరైన సమాధానం ఆప్షన్ 4 ఇవ్వడం జరిగింది. ఇది ముల్కీ నిబంధనలపై తీర్పులకు సంబంధించిన క్వశ్చన్. 58వ క్వశ్చన్కి సంబంధించి రైట్ ఆప్షన్ 1 ఇవ్వడం జరిగింది. ఇది తెలంగాణ ప్రాంతీయ కమిటీ స్థాపనకు సంబంధించిన క్వశ్చన్. 59వ క్వశ్చన్ వచ్చేసి రైట్ ఆన్సర్ ఆప్షన్ 2 ఇవ్వడం జరిగింది. ఇది 6 సూత్రాల ప్రణాళికను వ్యతిరేకిస్తూ హోంశాఖ సహాయ మంత్రి కేసీ పంత్కి లెటర్ ఇచ్చిన వారి యొక్క నేమ్స్ మీద. 60వ క్వశ్చన్కి సరైన సమాధానం ఆప్షన్ 4 ఇవ్వడం జరిగింది. ఇది జియో 610 మీద క్వశ్చన్. 61వ క్వశ్చన్కి సంబంధించి సరైన సమాధానం కింద ఆప్షన్ 2 ఇవ్వడం జరిగింది. ఇది 69లో సిపిఐఎంఎల్కి సంబంధించిన క్వశ్చన్. 62వ క్వశ్చన్కి సంబంధించి సరైన సమాధానం ఆప్షన్ 3 ఇవ్వడం జరిగింది. ఇది 76లో బూటకపు ఎన్కౌంటర్కి సంబంధించిన క్వశ్చన్. 63వ క్వశ్చన్కి సంబంధించి సరైన సమాధానం ఆప్షన్ 1 ఇవ్వడం జరిగింది. ఇది జగిత్యాల రైతు కూలీల సమావేశం మీద వచ్చిన క్వశ్చన్. 64వ క్వశ్చన్కి సంబంధించి సరైన సమాధానం ఆప్షన్ 2 ఇవ్వడం జరిగింది. ఇది సిరిసిల్లకు సంబంధించిన కల్లోలిత ప్రాంతంకి సంబంధించిన క్వశ్చన్. 65వ క్వశ్చన్కి సంబంధించి సరైన సమాధానం ఆప్షన్ 4 ఇవ్వడం జరిగింది. ఇది పీపుల్స్ వార్ గ్రూప్కి సంబంధించిన క్వశ్చన్. 66వ క్వశ్చన్కి సంబంధించి సరైన సమాధానం ఆప్షన్ 3 ఇవ్వడం జరిగింది. ఇది జగిత్యాల ఊరేగింపుకు సంబంధించిన క్వశ్చన్. 67వ క్వశ్చన్కి సంబంధించి సరైన సమాధానం ఆప్షన్ 3 ఇవ్వడం జరిగింది. ఇది నక్సలైట్ల ఉద్యమం నాటి ముఖ్య సంఘటనల సంవత్సరాల మీద ఇవ్వడం జరిగింది. 68వ క్వశ్చన్కి సరైన సమాధానం కింద ఆప్షన్ 4 ఇవ్వడం జరిగింది. ఇది నక్సలైట్ల మీద ఎదురుకాల్పులు టాపిక్ మీద క్వశ్చన్. 69వ క్వశ్చన్కి సరైన సమాధానం కింద ఆప్షన్ 4 ఇవ్వడం జరిగింది. ఇది రాష్ట్రపతి ఉత్తర్వులకు సంబంధించిన ప్రశ్న. 70వ క్వశ్చన్కి సంబంధించి సరైన సమాధానం ఆప్షన్ 2 ఇవ్వడం జరిగింది. 71వ క్వశ్చన్కి సంబంధించి సరైన సమాధానం ఆప్షన్ 3 ఇవ్వడం జరిగింది.
72వ క్వశ్చన్కి సంబంధించి సరైన సమాధానం కింద ఆప్షన్ 3 ఇవ్వడం జరిగింది. ఇది 69 ఉద్యమానికి సంబంధించిన క్వశ్చన్. 73వ క్వశ్చన్కి సంబంధించి సరైన సమాధానం ఆప్షన్ 2 ఇవ్వడం జరిగింది. ఇది తెలుగు గుర్తింపు మీద వచ్చినటువంటి క్వశ్చన్. 74వ క్వశ్చన్కి సంబంధించి సరైన సమాధానం ఆప్షన్ 3 ఇవ్వడం జరిగింది. ఇది ఎన్టీఆర్కి సంబంధించిన ఎన్నికలకు సంబంధించిన క్వశ్చన్. 75వ క్వశ్చన్కి సంబంధించి సరైన సమాధానం ఆప్షన్ 3 ఇవ్వడం జరిగింది. ఇది 83లో తెలుగుదేశం పార్టీ తెలుగు గౌరవం మీద వచ్చినటువంటి క్వశ్చన్. 76వ క్వశ్చన్కి సంబంధించి సరైన సమాధానం ఆప్షన్ 3 ఇవ్వడం జరిగింది. ఇది 6 సూత్రాల పథకం మీద క్వశ్చన్. 77వ క్వశ్చన్కి సంబంధించి సరైన సమాధానం ఆప్షన్ 4 ఇవ్వడం జరిగింది. ఇది వ్యక్తి పేరు మరియు వారు స్థాపించిన రియల్ ఎస్టేట్ సంస్థ మీద వచ్చిన క్వశ్చన్. 78వ క్వశ్చన్కి సంబంధించి సరైన సమాధానం ఆప్షన్ 4 ఇవ్వడం జరిగింది. 79వ క్వశ్చన్కి సంబంధించి సరైన సమాధానం ఆప్షన్ 4 ఇవ్వడం జరిగింది. 80వ క్వశ్చన్కి సంబంధించి సరైన సమాధానం ఆప్షన్ 4 ఇవ్వడం జరిగింది. 81వ క్వశ్చన్కి సంబంధించి సరైన సమాధానం కింద ఆప్షన్ 2 ఇవ్వడం జరిగింది. ఇది విజన్ 2020 డాక్యుమెంట్ మీద. 82వ క్వశ్చన్కి సంబంధించి సరైన సమాధానం ఆప్షన్ 3 ఇవ్వడం జరిగింది. ఇది ప్రైవేటీకరణ గురించి. 83వ క్వశ్చన్కి సంబంధించి సరైన సమాధానం ఆప్షన్ 3 ఇవ్వడం జరిగింది. ఇది సుబ్రహ్మణ్యం కమిటీకి సంబంధించిన క్వశ్చన్. 84వ క్వశ్చన్కి సంబంధించి సరైన సమాధానం ఆప్షన్ 2 ఇవ్వడం జరిగింది. ఇది ప్రైవేటీకరణ ప్రపంచ బ్యాంకు గురించి ఇచ్చిన క్వశ్చన్. 85వ క్వశ్చన్కి సంబంధించి సరైన సమాధానం ఆప్షన్ 2 ఇవ్వడం జరిగింది. ఇది 86వ క్వశ్చన్కి సరైన సమాధానం ఆప్షన్ 3 ఇవ్వడం జరిగింది. 87వ క్వశ్చన్కి సరైన సమాధానం ఆప్షన్ 3 ఇవ్వడం జరిగింది. ఇది 2029 ప్రైవేట్ ఎయిడెడ్ కళాశాలలోకి ఇచ్చిన గ్రాంట్స్ మీద క్వశ్చన్. 88వ క్వశ్చన్కి సంబంధించి సరైన సమాధానం ఆప్షన్ 3. వ్యక్తులు కుల సంఘం సంబంధించిన క్వశ్చన్. 89వ క్వశ్చన్కి సంబంధించి సరైన సమాధానం ఆప్షన్ 3. 90వ క్వశ్చన్కి సంబంధించి సరైన సమాధానం ఆప్షన్ 3. ఈ కుల సంఘాలు వారి యొక్క పేర్లు. 91వ క్వశ్చన్కి సరైన సమాధానం ఆప్షన్ 4 ఇవ్వడం జరిగింది. 92వ క్వశ్చన్కి సంబంధించి సరైన సమాధానం ఆప్షన్ 3 ఇవ్వడం జరిగింది. 93వ క్వశ్చన్కి సంబంధించి సరైన సమాధానం కింద ఆప్షన్ 1 ఇవ్వడం జరిగింది. ఇది ఆంధ్ర ప్రభుత్వం తెలంగాణ నీటి మీద వచ్చిన క్వశ్చన్. 94వ క్వశ్చన్కి సరైన సమాధానం కింద ఆప్షన్ 3 ఇవ్వడం జరిగింది. 95వ క్వశ్చన్కి సరైన సమాధానం కింద ఆప్షన్ 1 కరెక్ట్గా ఇవ్వడం జరిగింది. 96వ క్వశ్చన్కి సరైన సమాధానం కింద ఆప్షన్ 2 ఇవ్వడం జరిగింది. 97వ క్వశ్చన్కి సరైన సమాధానం కింద ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్ ఇవ్వడం జరిగింది. 98వ క్వశ్చన్కి సంబంధించి సరైన సమాధానం కింద ఆప్షన్ 1 ఇవ్వడం జరిగింది. ఆర్య సమాజ అనుబంధ సమస్య మీద వచ్చిన క్వశ్చన్. 99వ క్వశ్చన్కి సంబంధించి సరైన సమాధానం కింద ఆప్షన్ 2 ఇవ్వడం జరిగింది.
100th క్వశ్చన్కి సరైన సమాధానం కింద ఆప్షన్ 4 ఇవ్వడం జరిగింది. 101 క్వశ్చన్కి సరైన సమాధానం కింద ఆప్షన్ 2 ఇవ్వడం జరిగింది. 102 క్వశ్చన్కి సంబంధించి సరైన సమాధానం కింద ఆప్షన్ 3 ఇవ్వడం జరిగింది. 103 క్వశ్చన్కి సంబంధించి సరైన సమాధానం కింద ఆప్షన్ 2 ఇవ్వడం జరిగింది. 104 క్వశ్చన్కి సంబంధించి సరైన సమాధానం కింద ఆప్షన్ 3 ఇవ్వడం జరిగింది. 105 క్వశ్చన్కి సంబంధించి సరైన సమాధానం కింద ఆప్షన్ 3 ఇవ్వడం జరిగింది. 106 క్వశ్చన్కి సంబంధించి చిన్న రాష్ట్రాల క్వశ్చన్కి సంబంధించి సరైన సమాధానం కింద ఆప్షన్ 2 ఇవ్వడం జరిగింది. 107 క్వశ్చన్కి సంబంధించి రైట్ ఆప్షన్ కింద ఆప్షన్ 3 ఇవ్వడం జరిగింది, భువనగిరి డిక్లరేషన్. 108 క్వశ్చన్కి సంబంధించి రైట్ ఆన్సర్గా ఆప్షన్ 1 ఇవ్వడం జరిగింది, ఇది వ్యక్తి పార్టీ పేరు. 109 క్వశ్చన్కి సంబంధించి సరైన సమాధానంగా ఆప్షన్ 4 ఇవ్వడం జరిగింది. 110 క్వశ్చన్కి సంబంధించి రైట్ ఆప్షన్గా ఆప్షన్ 1 ఇవ్వడం జరిగింది. 111 క్వశ్చన్కి సంబంధించి 111వ క్వశ్చన్కి సంబంధించి రైట్ ఆప్షన్గా ఆప్షన్ 1 ఇవ్వడం జరిగింది. 112వ క్వశ్చన్కి సంబంధించి సరైన సమాధానం కింద ఆప్షన్ 3 ఇవ్వడం జరిగింది, ఇది వర్కింగ్ కమిటీ మీద అడిగిన క్వశ్చన్. 113 క్వశ్చన్కి సంబంధించి రైట్ ఆప్షన్గా ఆప్షన్ 2 ఇవ్వడం జరిగింది, ఇది జైత్య యాత్రలు వాటి యొక్క కాలక్రమేణ అమర్చిన క్వశ్చన్. 114కి సంబంధించి రైట్ ఆప్షన్ కింద ఆప్షన్ 3 ఇవ్వడం జరిగింది. వన్ 115 క్వశ్చన్కి సంబంధించి రైట్ ఆప్షన్గా ఆప్షన్ 3 ఇవ్వడం జరిగింది, ఇది గిలానీ కమిషన్ సంబంధించింది. 116వ క్వశ్చన్కి సంబంధించి రైట్ ఆప్షన్గా ఆప్షన్ 2 ఇవ్వడం జరిగింది. 117వ క్వశ్చన్కి సంబంధించి రైట్ ఆన్సర్గా ఎవరైనా అడిగితే ప్రణబ్ కమిటీలో 117వ క్వశ్చన్కి సంబంధించి రైట్ ఆప్షన్ 1 ఇవ్వడం జరిగింది. 118వ క్వశ్చన్కి సంబంధించి రైట్ ఆప్షన్ కింద ఆప్షన్ 4 ఇవ్వడం జరిగింది. 119వ క్వశ్చన్కి రైట్ ఆన్సర్గా ఆప్షన్ 4 ఇవ్వడం జరిగింది. 120వ క్వశ్చన్కి సంబంధించి రైట్ ఆప్షన్గా ఆప్షన్ 1 ఇవ్వడం జరిగింది. 121వ క్వశ్చన్కి సంబంధించి రైట్ ఆన్సర్గా ఆప్షన్ 2 ఇవ్వడం జరిగింది. 122వ క్వశ్చన్కి సంబంధించి రైట్ ఆప్షన్గా ఆప్షన్ 4 ఇవ్వడం జరిగింది. 123వ క్వశ్చన్కి సంబంధించి రైట్ ఆప్షన్గా ఆప్షన్ 4 ఇవ్వడం జరిగింది. 124వ క్వశ్చన్కి సంబంధించి రైట్ ఆప్షన్గా ఆప్షన్ 2 ఇవ్వడం జరిగింది. 125వ క్వశ్చన్కి సంబంధించి రైట్ ఆప్షన్గా ఆప్షన్ 2 ఇవ్వడం జరిగింది. 126వ క్వశ్చన్కి సంబంధించి రైట్ ఆప్షన్గా ఆప్షన్ 1 ఇవ్వడం జరిగింది. 127వ క్వశ్చన్కి సంబంధించి రైట్ ఆప్షన్గా ఆప్షన్ 4 ఇవ్వడం జరిగింది.
128వ క్వశ్చన్కి సంబంధించి రైట్ ఆప్షన్గా ఆప్షన్ 3 ఇవ్వడం జరిగింది. 129వ క్వశ్చన్కి సంబంధించి రైట్ ఆన్సర్గా ఆప్షన్ 2 ఇవ్వడం జరిగింది. 130వ క్వశ్చన్కి సంబంధించి రైట్ ఆప్షన్గా ఆప్షన్ 2 ఇవ్వడం జరిగింది. 131వ క్వశ్చన్కి సంబంధించి రైట్ ఆన్సర్గా ఆప్షన్ 4 ఇవ్వడం జరిగింది. 132వ క్వశ్చన్కి సంబంధించి సరైన సమాధానం కింద ఆప్షన్ 2 ఇవ్వడం జరిగింది. 133వ క్వశ్చన్కి సంబంధించి సరైన సమాధానంగా ఆప్షన్ 2 ఇవ్వడం జరిగింది. 134వ క్వశ్చన్కి సంబంధించి సరైన సమాధానంగా ఆప్షన్ 3 ఇవ్వడం జరిగింది. 135వ క్వశ్చన్కి సరైన సమాధానం కింద ఆప్షన్ 4 ఇవ్వడం జరిగింది. 136వ క్వశ్చన్కి సంబంధించి సరైన సమాధానంగా ఆప్షన్ 1 ఇవ్వడం జరిగింది. 137వ క్వశ్చన్కి సరైన సమాధానం కింద ఆప్షన్ 3 ఇవ్వడం జరిగింది. 138వ క్వశ్చన్కి సరైన సమాధానం కింద ఆప్షన్ 2 ఇవ్వడం జరిగింది. 139వ క్వశ్చన్కి సరైన సమాధానంగా ఆప్షన్ 4 ఇవ్వడం జరిగింది. 140వ క్వశ్చన్కి సంబంధించి సరైన సమాధానం కింద ఆప్షన్ 1 ఇవ్వడం జరిగింది. 141వ క్వశ్చన్కి సరైన సమాధానం కింద ఆప్షన్ 2 ఇవ్వడం జరిగింది. ఈ టీజేఏసీ మీద వచ్చిన క్వశ్చన్. 142వ క్వశ్చన్కి సంబంధించి సరైన సమాధానం ఆప్షన్ 4 ఇవ్వడం జరిగింది. ఇది ప్రణబ్ ముఖర్జీ కమిటీకి మద్దతు తెలిపిన పార్టీల మీద క్వశ్చన్. 143వ క్వశ్చన్కి సంబంధించి సరైన సమాధానం ఆప్షన్ 2 ఇవ్వడం జరిగింది. ఇది కూడా ప్రణబ్ ముఖర్జీ కమిటీకి సంబంధించిన క్వశ్చన్. 144వ క్వశ్చన్కి సంబంధించి సరైన సమాధానం ఆప్షన్ 1 ఇవ్వడం జరిగింది. ఇది ప్రజా ఫ్రంట్ యొక్క గురించి క్వశ్చన్. 145వ క్వశ్చన్కి సంబంధించి సరైన సమాధానం ఆప్షన్ 4 ఇవ్వడం జరిగింది. 146వ క్వశ్చన్కి సంబంధించి సరైన సమాధానం ఆప్షన్ 3 ఇవ్వడం జరిగింది. ఇది శ్రీకృష్ణ కమిటీ మీద వచ్చిన క్వశ్చన్. 147వ క్వశ్చన్కి సంబంధించి సరైన సమాధానం ఆప్షన్ 3 ఇవ్వడం జరిగింది. ఇది సంఘటనలు వరుస క్రమం మీద వచ్చిన క్వశ్చన్. 148వ క్వశ్చన్కి సరైన సమాధానం ఆప్షన్ 1 ఇవ్వడం జరిగింది. ఇది వ్యక్తులు వారి యొక్క మంత్రుల శాఖలు. 149వ క్వశ్చన్కి సంబంధించి సరైన సమాధానం. సో 149వ క్వశ్చన్కి సరైన సమాధానం కింద ఆప్షన్ 3 ఇవ్వడం జరిగింది. వన్ 150 క్వశ్చన్కి సరైన సమాధానం కింద ఆప్షన్ 3 ఇవ్వడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా పేపర్ 4కి సంబంధించినటువంటి కీ. సో ఇందులో ఎన్ని తప్పు ఆన్సర్లు ఉన్నాయి, తప్పు క్వశ్చన్లు ఉన్నాయని మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతానికి ఉన్న అప్డేట్. స్టే